అందరికి నమస్కారం. ముందు పెద్ద నిర్మాత గారు ఒక మంచి పాయింట్ మంచి చర్చనే లేబట్టారు. దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఒక చాలా స్పష్టంగా చెప్తాను. దయాకర్ గారు చెప్పిన దాన్ని కొనసాగింపుగానే చెప్తున్నా మేడం. చెప్పండి. ఒకటి, సినిమా అనగానే ఇంతమంది వచ్చారా, ఎందుకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, సినిమా రంగం ఏంది, ఏం జరుగుతుంది అనేది ఒక పాయింట్. మీరు నిర్లక్ష్యం అని పదం ఉపయోగించారు. నిర్లక్ష్యం అంటే తొందర చెప్పారు కూడా చెప్తారు. నిర్లక్ష్యం అనగానే మీరు పోలీసు పర్మిషన్ ఇవ్వలేదని ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పినారు. పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. అసలు రాగానే తీసుకుపోయిన అరెస్ట్ చేసి అసలు తప్పిస్తారంటే ఉండేది కాదు కదా. పర్మిషన్ లేకుండా వచ్చినాడు కదా వేదిక మీదకి. నేను పర్మిషన్ లేకుండా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే అలా నవ్వుకుంటారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో పోలీసులు అరెస్ట్ చేయాలి వెంటనే? ఎందుకు వదిలిపెట్టినారు? ఇప్పుడు నేను ఒక రాజకీయ పార్టీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ విధానాల వ్యతిరేకంగా నేను ధర్నా చేస్తున్నాను. అసెంబ్లీ దగ్గరికి పోయిన అనుకోండి, అరెస్ట్ చేస్తారు, జైలు చేయకుండా అట్లే కూర్చొని కాసేపు గంట సేపు ఏ బాబు అని కూర్చోబెడతారా నన్ను? రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ చేస్తున్నావు, యూఆర్ వైలేటింగ్ ది ఫండమెంటల్ రూల్స్, తీసుకుపోయి జైలు తీసుకొని పడేస్తారు. అప్పటికప్పుడు పడేస్తారు. లేదా బెయిల్ తెచ్చుకుంటారా, లేకపోతే అప్పుడు స్టేషన్ బెయిల్ ఇస్తారా, అది వేరే విషయం. ఇది కూడా నిర్లక్ష్యం కాదా? అంటే పోలీసులు అలా జనం అంతమంది మొబిలైజ్ అవుతుంటారు సినిమా థియేటర్, చిన్న సినిమా హాల్ ముందా పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదా, ఇచ్చిన రాయి చర్చ సరే సంగతి తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు యాక్షన్ కూడా తీసుకోవచ్చు కదా పోలీసులు. అది కూడా నిర్లక్ష్యంగా భావించద్దు కదా, భావించాలి కదా. పోలీసులు వేరే వాళ్ళకి ఒకటి, సినిమా వాళ్ళకి ఒక న్యాయం. పోలీసులకు మాత్రం లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. సినిమాలు చేసినా, ఇంకొకరు చేసినా, రాజకీయ పార్టీ చేసినా, లేకపోతే మతం చేసినా, ఇంకొక గుండాలు చేసినా, ఒక తాగుబోతులు చేసినా, ఇక్కడ శాంతి భద్రతలే కదా. అక్కడ శాంతి భద్రత రక్షించడం కోసం వేల మంది ఆర్టీసీ క్రాస్ రోడ్ చిన్న రోడ్ ఉంటది, ఆ రోడ్డు మీద మస్తు ట్రాఫిక్ ఉంటది. ఎందుకు వెంటనే పొమ్మని చెప్పి అరెస్ట్ చేసేలేదు? ఇంకా ఊపేదాకా ఇవన్నీ ఎందుకు వెయిట్ చేస్తారు? అంటే మీరు చెప్పిన భాషనే. అందుకోసమనే బాధ్యతలో అందరూ భాగస్వామి లేదు. దీంట్లో ఒకరు భాగస్వామి కాదు, ఒకరు భాగస్వామి అని కాదు. సినిమాలు అనగానే పోలీసులకు ఇంకో రకంగా ఉండిండొచ్చు. సినిమా థియేటర్ అనగానే మా ఏరియాలో ఉంటుంది సినిమా థియేటర్, మాకు ఏదో చూసుకోవాలి కదా, నెలకు వస్తుంటుంది మాకు ఇవన్నీ అని వాళ్ళు పోలీసులు ఆడు సినిమా హాల్ గురించి ఆలోచించవచ్చు. అన్ని రకాల బాధ్యతలను ఒకటే ఈ సంఘటన ఒకటే కారణం అని చెప్పడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. మూడోది ఏంటంటే అసలు ఒక కుటుంబం ఇబ్బంది పడుతుంది, బాధపడుతుంది. మానవీయ కోణంలో అందరికీ మానవీయ కోణం ఉంది. అందుకని మా సంజయ్ గారిని వారు లేవనెత్తరు కాబట్టి పేరు చెప్తున్నారు. హాస్పిటల్ పోయినారు, వారి ఆ బాబుని కలవడానికి, మందలేయడానికో, ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి అసెంబ్లీ కూడా మా హాస్పిటల్ కూడా పోయినారు మా సంజయ్ గారు. కాబట్టి మానవీయ కోణం అనేది తప్పకుండా ఉంటుంది. మానవీయ కోణం లేకుండా లేదు. కానీ ఇవన్నీ జరుగుతున్న మీరు ముందు ప్రశ్న అడిగారు, అన్ని సంఘటనల మాదిరిగానే సంఘటన చూస్తున్నారా అంటే అసెంబ్లీ సమయాన్ని గంట సేపు ఈ సంఘటన గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. అంత అవసరమా? నా ప్రశ్న ఏంటంటే, నేను ఇది కూడా రైజ్ చేస్తున్నా. గంట సేపు శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన గురించి మాట్లాడడం అవసరమా? ఇది ఎందుకు వచ్చింది? ఈ సంఘటన అనేది అక్కడ ఎజెండాలో ఉందా? అసలు అసెంబ్లీ ఎజెండాలో ఈ సంఘటన గురించి చెప్పాలని ఉందా? లేకుంటే ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించండి. అసెంబ్లీలో జరిగిన సీక్వెన్స్ ఒకసారి మీరు టీవీలో చూపించండి. ఎందుకు స్పందించారు ముఖ్యమంత్రి గారు, ఎవరు లేవని స్పందించారో మీకు గనపడుతూనే ఉంది కదా, నేను పేరు చెప్పక్కర్లేదుగా. కాబట్టి దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. మొత్తం చర్చను ఎప్పటికీ నిరంతరం ఒక సంఘటన జరిగింది, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. కుట్ర అంటే ఏంటి? ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు అనుకుంటున్న కుట్ర కోలేంటి, లేదంటే వినిపిస్తున్న కుట్ర ఏంటి? నేను అక్కడికే వస్తున్నా మేడం. ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ తీసుకున్నారు. ఓకే, కోర్టు న్యాయస్థానాలు హైకోర్టులో ఉంది, అదేవిధంగా సివిల్ కోర్టులో ఉంది, క్రిమినల్ కోర్టులో ఉంది. ఈ రెండు కోర్టులో న్యాయాలు చెప్పాలి. కోర్టుకు పోయిన తర్వాత శాసనసభలో మాట్లాడాల్సిన అవసరం ఉందా? కోర్టు చూస్తుంది కదా, తప్పు జరిగింది, అర్జున్ గారికి తప్పు చేస్తే జైలు వారు చెప్పినట్టు అర్జున్ గారి ఉరి శిక్ష వేస్తారా, ఇంకో శిక్ష వేస్తారా? ఏనియండి, మేము ఎవరు కాదంటే లేదు. శిక్ష వేసేది న్యాయస్థానాలు కానీ ముఖ్యమంత్రి కాదు, నేను కాదు, ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక పోలీసు వ్యవస్థ కాదు. ఐదేళ్ళకి పోలీసులు కేసు పెట్టినా శిక్ష వేయాల్సిన న్యాయస్థానాలు. అంట్లో జరిగినటువంటి సంఘటనల మీద న్యాయం చూసిన తర్వాతనే చేస్తారు కదా. అది మనం నమ్ముతున్నటువంటి వ్యవస్థనే కదా రాజ్యాంగం ప్రకారం. కాబట్టి న్యాయస్థానంలో ఉన్న కేసు మీద గంట సేపు ముఖ్యమంత్రి గారు శాసనసభలో మొత్తం సినిమా రంగం గురించి మాట్లాడుతూ ఇది మాట్లాడి సినిమా రంగం గురించి మొత్తం మాట్లాడారు. అంటే దీని వెనకాల ఏదో సినిమా రంగం గురించి తగ్గించడమో, లేదా ఈ సంఘటన ఆధారంగా చేసుకొని సినిమా రంగంలో కొంతమంది టార్గెట్ చేయడమో, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడమో ఇవన్నీ ఉన్నాయనేటువంటి మేము అనుకుంటున్నాం. నేను అనుకుంటున్నాను, ప్రజలు అనుకుంటారు. అంటే గత అనుభవాలు కావచ్చు, అంటే చర్చ జరుగుతుంది సమాజంలో, గత అనుభవాలు కావచ్చు. ఎలాంటి చర్చ? నేను అల్లు అర్జున్ గారు లేకపోతే ఇంకెవరికో సపోర్ట్ చేశాడు గత ప్రభుత్వంలో ఆ మద్దతు ఇచ్చాడను, ఇవన్నీ ఉన్నాయి కదా చర్చలో. దీనికి ఏం సంబంధం? సినిమా వెళ్ళారు, వాళ్ళు ఏం చెప్తున్నారు? ఒక బాబు ఇలాగా తల్లి పోయింది, ఇంటి పెద్ద మహిళ పోయింది.
నేను మహిళ పోయింది అనే దానికి సానుభూతి ఉంది. దాని విషయంలో అల్లు అర్జున్ గారు స్పందించిన తీరు కరెక్ట్ లేదు. ఆయన కూడా ఒక వీడియో వదిలేసి వెళ్ళేశారు, అయ్యో అని వెళ్ళలేదు. ఆయన ఏమన్నా నా ఫ్యాన్స్ అసలు ఘటనే తెలియలేదు, నాకు ఎవరో చెప్తే తెలిసింది. ఇవన్నీ కొంచెం నిర్లక్ష్యం ఆయన సైడ్ నుంచి కూడా ఉన్నాయి కదా. నేను 100% అల్లు అర్జున్ గారి నిర్లక్ష్యం లేదు అని నేను అనలేదు. వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, సినిమా వాళ్ళ నిర్లక్ష్యం ఉంది. నేను పోలీసుల నిర్లక్ష్యం గురించి కూడా చెప్పాను మేడం. ఆయన రోడ్డు మీద అయిపోయిన తర్వాత చెయ్యి ఊపుకుంటా పోతే దిగ్గు నువ్వు అరెస్ట్ చేస్తున్నాను నన్ను పోలీసులు ఎందుకల్లే. అదే సంఘటన నేను చేస్తే నేను చేసిన అనుకో, ఉదాహరణకు దయాకర్ గారే చేసిన అనుకో, నేను ఎందుకు దయాకర్ గారు గతంలో ఎన్నిసార్లు జైలు పోలేదు, ఎన్నిసార్లు అరెస్ట్ కాలేదు. గతంలో చేసినప్పుడు గతంలో పోలీసులు ఎట్లా స్పందించారు? పోలీసులు రాజకీయ పార్టీ చెప్తేనే స్పందించాలా? లా అండ్ ఆర్డర్ రోజు మీద శాంతి భద్రతల పోలీసుల బాధ్యత లేదా? ఈ ప్రభుత్వానికి ఆ బాధ్యత లేదంటే పోలీసులు తప్పు చేసి దాని బాధ్యత ప్రభుత్వాందే కదా. ఆ బాధ్యత నిర్వహించకుండా పోలీసులు మీడియా ప్రెజెంటేషన్ లో చెప్తున్నారు కదా, ఇవిగో మేము సీఏ లేఖ రాశాడు, యాజమాన్యం పట్టించుకోలేదు, వద్దని చెప్పాం, బయటికి తీసుకురామని క్రానలాజీ చెప్తున్నారు కదా. నేను సంఘటన జరిగిన తర్వాత మాట్లాడుతున్నారు మేడం. అంత అయిపోయిన తర్వాత కోర్టుకు పోయిన తర్వాత ఇవన్నీ కోర్టులు ఇవ్వాల్సిన అంశాలు, ఇవన్నీ కూడా ప్రజలకు ఎందుకు చెప్తున్నారు? ఈ అంశాలన్నీ కూడా కోర్టులు ఇవ్వండి, న్యాయస్థానం శిక్ష వేస్తుంది. ఎవరికైతే ఎవరు తప్పు చేసిన వాళ్ళు శిక్ష వేస్తారు తప్పకుండా. కోర్టులో ఇవ్వాల్సిన అంశాలను, కోర్టులో చెప్పాల్సిన అంశాలను తీసుకొచ్చి మెల్ల మీడియా ముందు చెప్పడం వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంది? కోర్టులో ఉన్నటువంటి కేసును శాసనసభ లోపల చెప్పాల్సిన దాని వెనకాల టార్గెట్ చేశారు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేశారా? నేను టార్గెట్ చేశారా లేదా ప్రజలు నిర్ణయిస్తారు మేడం. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అసెంబ్లీలో ఎజెండాలు లేదు మేడం. ఎజెండాలో లేని అంశాన్ని ఒక శాసనసభ్యుడు లేవనెత్తితే దానికి స్పందించే తీరు నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను. అదే ఇంకొక బీఆర్ఎస్ ఎమ్మెల్యేనో లేదా బీజేపీ ఎమ్మెల్యే సంధిస్తే మేము 0 అవర్లు రేజ్ చేయాలి, స్పీకర్ గారి సంబంధం లేదని మాట్లాడతారు కదా. స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చేస్తారు కదా. మరి ఈ కేసు రూలింగ్ ఏమొచ్చింది? రూలింగ్ ఒక శాసనసభ్యుడు లేవనెత్తాడు, ముఖ్యమంత్రి గారు గంట సేపు సమాధానం చెప్పాడు. దీని వెనకాల ఉన్న భాగవతం ఏంది మీరు అర్థం చేసుకోండి. నేను చెప్తున్నా, అక్బరుద్దీన్ చెప్పిన కూడా చేశారా మీరు అసెంబ్లీలో? నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. అక్బరుద్దీన్ యొక్క కనుసన్నల్లో అక్బరుద్దీన్ చెప్పినటువంటి చిటిక బేల్ మీద నడుస్తుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఇది కూడా నేను ఆరోపణ చేస్తున్నా. అందుకో సీక్వెన్స్ చెప్పమంటే డైరెక్ట్ చెప్తున్నా. ఇప్పుడు సీక్వెన్స్ అక్బరుద్దీన్ గారు చివరి గంటలో ఈ సమస్యలు ఎందుకు లేవనెత్తారు, దాని మీద ముఖ్యమంత్రి గారు గంట స్పందించారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. మీరు అన్నట్టుగా యాక్సిడెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అసలు స్కూల్స్ కావచ్చు, అన్ని ఉన్నాయి. కానీ గంట సేపు దీన్ని ఎందుకు స్పందించారు? నేను ఎవరు లేవనెత్తే స్పందించారు? ఇది అర్థం చేసుకోకుండా తెలంగాణలో మనం కాంగ్రెస్